గజ్వేల్ పట్టణంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి రావడం జరిగింది. మా చిన్ననాటి స్నేహితురాలు కొడుకు పెళ్ళి ఉంటే హాజరవుతా ఉన్నాం. అట్లానే మన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుదర్శన్ గౌడ్ మా గజ్వేలే, మరి వాళ్ళ కుటుంబానికి మొన్న యాక్సిడెంట్ అయితే పరామర్శించడానికి కూడా వచ్చినాం. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త తరహా రాజకీయం రావాలని చెప్పి ఎవరికైతే ఇప్పటివరకు అవకాశాలు దక్కకుండా ఉన్నాయో అటువంటి యువతకు, మహిళలకు, అదేవిధంగా అణగారినటువంటి వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించబోతా ఉన్నాం. 25వ తారీఖు నాడు పార్టీకి సంబంధించిన ప్రకటన కూడా ఉండబోతా ఉన్నాం. రోజు రోజు కూడా అన్ని జిల్లాల నుంచి వస్తున్నటువంటి చేరికలతో అత్యంత స్ట్రాంగ్గా జాగృతి పెట్టబోయేటటువంటి పార్టీ ఎమర్జ్ అవుతుందనేటటువంటి విశ్వాసం కూడా రోజు రోజు కలుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదం కూడా మాకు ఆ పార్టీపై ఉండాలని, ఎందుకంటే అల్టిమేట్గా ఈ పార్టీ బాగుంటే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటటువంటి ఇంటి పార్టీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలే ఉన్నాయి. బీఆర్ఎస్ జాతీయ పార్టీయే, కాంగ్రెస్ జాతీయ పార్టీయే, బీజేపీ జాతీయ పార్టీయే. రేపు జాగృతి ద్వారా రాబోయేటటువంటి పార్టీయే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ఉంటుంది కాబట్టి మీ అందరి మద్దతు కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.